నమస్తే, వెల్కమ్ టు విజయ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ మీద మన ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్లో చెప్పుకుంటున్నాము. అండ్ దానిలో భాగంగా ఈరోజు ప్రొనౌన్ గురించి తెలుసుకుందాము. ప్రొనౌన్ అంటే ఏంటి? ప్రొనౌన్ అంటే నౌన్కి బదులుగా వాడేది. ప్రొనౌన్ అంటే నౌన్కి బదులుగా వాడేది. సో నౌన్కి బదులుగా వాడుతున్నాం కాబట్టి ఆ నౌన్ని రీప్లేస్ చేసేటటువంటి వర్డ్ ప్రొనౌన్ అని చెప్పుకోవచ్చు. సో ప్రొనౌన్ ఈజ్ ఏ రీప్లేసింగ్ వర్డ్. ఇట్ ఈస్ ఎ రీప్లేసింగ్ వర్డ్ ఆర్ ఏ సబ్స్టిట్యూటింగ్ వర్డ్. ఒక వర్డ్ని సబ్స్టిట్యూట్ చేస్తుంది కాబట్టి అది ఒక సబ్స్టిట్యూటింగ్ వర్డ్గా కూడా మనం తీసుకుంటాము. ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. నౌన్కి బదులుగా ప్రొనౌన్ని యూజ్ చేస్తాం. అంటే మీకు నౌన్ అంటే ఏంటి? నేమింగ్ వర్డ్స్. నౌన్స్ అంటే నేమింగ్ వర్డ్స్. అవి పదే పదే వస్తున్నప్పుడు, ఒక సెంటెన్స్ తర్వాత ఇంకొక సెంటెన్స్లో లేదా ఒకే సెంటెన్స్లో మళ్ళీ మళ్ళీ వాడాల్సి వచ్చినప్పుడు, రిపీట్ అవుతున్నప్పుడు ఆ నౌన్ అనే వర్డ్ని రిపిటీషన్ అనేది జరగకుండా అవాయిడ్ చేయడానికి మనం ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం. అంటే నౌన్ వచ్చేటటువంటి ప్లేస్లో ప్రొనౌన్ యూజ్ చేస్తాం. సో ప్రొనౌన్స్ ఎందుకు యూజ్ చేస్తాం? నౌన్ ఎందుకు యూజ్ చేయకూడదు అంటే అదే పదే 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 ఆ నేమ్ని అక్కడ చెప్పే బదులు ఒక చిన్నిగా, సపోజ్ రామనాథ శాస్త్రి అని ప్రతిసారి ఒక సెంటెన్స్ తర్వాత ఇంకో సెంటెన్స్ తర్వాత ఇంకో సెంటెన్స్ అలా రామనాథ శాస్త్రి అని వస్తుంటే మనం అది పదే పదే ఆ నేమ్ని రాయకుండా ఆ రామనాథ శాస్త్రి అనే ప్రాపర్ నౌన్కి బదులుగా జస్ట్ అది మ్యాస్కులైన్ జెండర్ కాబట్టి హీ అని వాడుకుంటే సరిపోతుంది. అలా ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే రవి ఈజ్ ఏ ప్లేయర్. ఎవరండి? రవి ఈజ్ ఏ ప్లేయర్. రవి ప్లేస్ ఫుట్బాల్. యాక్చువల్గా రవి ఈజ్ ఏ ప్లేయర్, రవి ప్లేస్ ఫుట్బాల్ అని రాయాలి. మళ్ళీ ఇంకా రవి గురించి ఇంకేదో చెప్తారు. అలాంటప్పుడు ఇక్కడ రవి 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 అని పదే పదే రాకుండా జస్ట్ హీ అనేటటువంటి ప్రొనౌన్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ రవి అనేటటువంటి నౌన్ రిపీట్ అవ్వకుండా ఆ నౌన్కి ప్లేస్లో మనం హీ అనేటటువంటి ప్రొనౌన్ రాసుకుంటే అది ఆ నౌన్ని రీప్లేస్ చేస్తున్నటువంటి వర్డ్, ఆ నౌన్ని రిపీట్ అవ్వకుండా ఆ రిపిటీషన్ని అవాయిడ్ చేస్తున్నటువంటి వర్డ్ అవుతుంది. సో ఇట్ అవాయిడ్స్ ద రిపిటీషన్ ఆఫ్ ఏ నౌన్. నౌన్కి బదులుగా వాడతాము. నౌన్ పదే పదే రిపీట్ అవ్వకుండా అది ఆ రిపిటీషన్ని అవాయిడ్ చేయడానికి వాడతాము. అదే ప్రొనౌన్. అండ్ ఈ ప్రొనౌన్స్లో మనకి ఎలాంటి వర్డ్స్ వస్తాయి అంటే చూడండి, ఇక్కడ హీ అనేది వచ్చింది. సో అది మ్యాస్కులైన్ జెండర్ కాబట్టి హీ. అలాగే ఫెమినైన్ జెండర్లో మనకి షీ. చూడండి ఎగ్జాంపుల్, జానకి సింగ్స్ స్వీట్లీ. జానకి సింగ్స్ స్వీట్లీ. ఎందుకని? జానకి ఈజ్ ఏ సింగర్. సో అక్కడ ఇది కంటిన్యూషన్ సెంటెన్స్ అయినప్పుడు మళ్ళీ అక్కడ జానకి అని రాయక్కర్ లేకుండా ఆ జానకి అనేటువంటి ప్లేస్లో షీ అని రాస్తే సరిపోతుంది. షీ ఈజ్ ఎ సింగర్. జానకి సింగ్స్ స్వీట్లీ, షీ ఈజ్ ఏ సింగర్. అలాగే మై క్యాట్ ఈజ్ లేజీ. మై క్యాట్ ఈజ్ లేజీ. ఆ మై క్యాట్ అనేటటువంటి దానికి బదులుగా ఇట్. ఇది ఒక కామన్ జెండర్ కాబట్టి మనం ఇట్ అని చెప్పి రాస్తాం. ఇట్ స్లీప్స్ ద హోల్ డే. సో మై క్యాట్ ఈజ్ లేజీ, ఇట్ స్లీప్స్ ద హోల్ డే. సో మై క్యాట్కి బదులుగా ఇట్ అనేటటువంటి ప్రొనౌన్ యూజ్ చేసాం. అలాగే ఇక్కడ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. చిల్డ్రన్, దే ఆర్ వెరీ హ్యాపీ. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్, దే ఆర్ వెరీ హ్యాపీ. సో ఆ చిల్డ్రన్ అనే వర్డ్కి బదులుగా మనం ఇక్కడ దే అనేటటువంటి ప్రొనౌన్ని యూజ్ చేసాం. సో ఇలా హీ, షీ, ఇట్, దే ఇవే కాకుండా మనం ఐ, వి, షీ ఆర్ హెర్ అంటే ఈ హెర్, హిమ్ ఇలా వేరే వేరే ఫార్మ్స్ కూడా ఉన్నాయి.
అలాగే మనకి హిమ్సెల్ఫ్, యూ, యువర్, వీటిని కూడా ప్రొనౌన్స్ కానీ చెప్పుకుంటాము. సో ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ ఐ, వి, షీ ఇవి ఒకలాగా అంటే సబ్జెక్ట్స్ లాగా యాక్ట్ చేస్తుంటే ఈ హెర్, హిమ్ అలాంటివి ఆబ్జెక్ట్స్ లాగా యాక్ట్ చేస్తాయి. కానీ అవన్నీ కూడా ఇక్కడ ఈ హిమ్సెల్ఫ్, యువర్ ఇవి అన్నీ కూడా ప్రొనౌన్సే. అంటే ఇవి అన్నీ ప్రొనౌన్స్ అండ్ అవి ఎలా డివైడ్ అవుతున్నాయి, ఎలా డిఫరెంట్ ఫార్మ్స్లో వస్తున్నాయి అనే విషయం తెలియచేయడానికి మనకి ఈ ప్రొనౌన్ అనేది యాక్చువల్గా 11 టైప్స్లో ఉంది. సో 11 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ని మనం క్లియర్గా తెలుసుకుందాం. సో సబ్జెక్టివ్ ఫార్మ్స్ ఎందులో వస్తాయి, ఆబ్జెక్టివ్ ఫార్మ్స్ ఎందులో వస్తాయి, రిఫ్లెక్సివ్ ఫార్మ్స్ దేంట్లో వస్తాయి, ఇలా 11 డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనం చూద్దాం. ఈ 11 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో మనం ఒక్కొక్క ప్రొనౌన్ని క్లియర్గా చూసుకుందామని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ మనం పర్సనల్ ప్రొనౌన్ అని చెప్పి తీసుకుందాం. పర్సనల్ ప్రొనౌన్, పర్సనల్ అంటే పర్సనల్గా అంటే వాళ్ళకి సంబంధించిన అన్నట్టు వస్తుంది. ఇక్కడ పర్సనల్ అంటే యాక్చువల్గా పర్సన్స్ అనేవి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఇలా 3 పర్సన్స్ కింద డివైడ్ అయ్యాయి. ఆ పర్సనల్గా వచ్చేటటువంటి ఆ 3 పర్సన్స్ ఏంటి అంటే, ఒకటి స్పీకింగ్ పర్సన్. స్పీకింగ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ అన్నమాట. అంటే ఈ ప్రొనౌన్స్లో ఈ స్పీకింగ్ పర్సన్స్ ఎలా తీసుకుంటాం, సింగులర్లో అయితే ఐ అని, ప్లూరల్లో అయితే వి అని తీసుకుంటాం. సింగులర్ స్పీకింగ్ పర్సన్ నేను మాట్లాడుతున్నాను అంటే నేను అనేది ఫస్ట్ పర్సన్, ఒక్కటే సింగులర్, నేను ఒక్కదాన్ని కాబట్టి నేను, ఐ ఒక్కడిని, ఐ. సో అలా. అది ప్లూరల్కి వస్తే నాతో పాటు ఇంకా ఒక్కళ్ళున్నా, ఇంకా ఒక్కళ్ళ కన్నా ఎక్కువ ఉన్నా అంటే 100 మంది ఉన్నా, నేను నాకన్నా ఒక్కళ్ళకన్నా ఎక్కువ అంటే నాకన్నా ఎక్కువ ఉంటే అది 2 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 100 అవ్వచ్చు. అప్పుడు వి, మేము అని అంటాం. వి, మేము. సో ఈ స్పీకింగ్ పర్సన్ పర్సనల్ ప్రొనౌన్స్లో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ అవుతుంది అండ్ ప్లూరల్ వి అని అవుతుంది. ఇవి ప్రొనౌన్స్ అన్నమాట. అండ్ సెకండ్ పర్సన్కి వస్తే అది లిజనింగ్ పర్సన్, వినేవాళ్ళు. మాట్లాడేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఉంటారు. ఫస్ట్ పర్సన్ మాట్లాడుతూ ఉంటే వినేవాళ్ళు సెకండ్ పర్సన్ అవుతారు, లిజనర్స్ అనమాట. దోస్ హు ఆర్ లిజనింగ్. ఆ లిజనింగ్ పర్సన్స్ ప్రొనౌన్స్ ఏమొస్తాయి, సింగులర్లో యు అని వస్తుంది. యు, ఐ స్పీక్ టు యు, నేను నీతో మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను, నువ్వు వింటున్నావు, నీతో, నువ్వు. సో అవి సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్. సో దోస్ హు ఆర్ లిజనింగ్ అంటే వినేవాళ్ళు సెకండ్ పర్సన్ అనమాట. సో అది ప్లూరల్లో కూడా ఇప్పుడు నువ్వు ఒక్కళ్ళి అన్నా నువ్వు అని అంటాము. తెలుగులో వచ్చేసరికి ఒకళ్ళకన్నా ఎక్కువ ఉంటే మీరు అని అంటాం. అయితే ఇక్కడ ఇంగ్లీష్లో ఒకళ్ళున్నా యు అంటాం, ఒకళ్ళకన్నా ఎక్కువ ఉన్నా కూడా యు అని అంటాం. సో సింగులర్ అండ్ ప్లూరల్ ఈ సెకండ్ పర్సన్ సేమ్ ప్రొనౌన్స్ యూస్ చేస్తాం. సో అక్కడ ఒకవేళ కాంటెక్స్చువల్గా ఒకళ్ళకంటే ఎక్కువ ఉన్నారు అని తెలిస్తే ప్లూరల్ తీసుకుంటాము. ఒకవేళ సింగులర్ అయినా కూడా ఇక్కడ యు అనేది యూస్ చేస్తాము. అండ్ ఎప్పుడు ఈ సింగులర్ ప్రొనౌన్ తీసుకున్నా, ప్లూరల్ ప్రొనౌన్ తీసుకున్నా యు అనేది ప్లూరల్గానే వాడబడుతుంది. ప్లూరల్గానే సబ్జెక్ట్ని తీసుకుని దానికి తగినట్లుగా వర్బ్ని యూస్ చేసుకుంటాము. ఆ సబ్జెక్ట్ వర్బ్ రిలేషన్ అనేది మనం నెక్స్ట్ టాపిక్ చూస్తాము. సో ఇక్కడ సింగులర్ అండ్ ప్లూరల్ సెకండ్ పర్సన్ అంటే లిజనింగ్ పర్సన్ యు అని అవుతుంది. యు, యువర్స్ అలాగా. నెక్స్ట్ థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ ఏంటి, పర్సన్ ఆర్ థింగ్. ఏదైనా ఒక వస్తువుని తీసుకున్నా, ఒక మనిషి గురించి తీసుకున్నా, ఒక పర్సన్ గురించి తీసుకున్నా, స్పోకెన్ ఆఫ్ ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఫస్ట్ పర్సన్ నేను మాట్లాడేవాడిని, సెకండ్ పర్సన్ నువ్వు వినేవాడివి. మనిద్దరం మాట్లాడుకుంటున్న పర్సన్ మూడో వ్యక్తి
థర్డ్ పర్సన్ స్పోకెన్ ఆఫ్ ఆర్ స్పోకెన్ అబౌట్, ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో వాళ్ళు థర్డ్ పర్సన్. అర్థమైంది కదండి? మాట్లాడేవాళ్ళు ఫస్ట్ పర్సన్, వినేవాళ్ళు సెకండ్ పర్సన్, ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో వాళ్ళు థర్డ్ పర్సన్. ద పర్సన్ ఆర్ థింగ్ స్పోకెన్ ఆఫ్, పర్సన్ అవ్వచ్చు, ఏదైనా వస్తువు అవ్వచ్చు, ఏదైనా ప్లేస్ అవ్వచ్చు, ఏదైనా ప్లేస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, అప్పుడు ఆ ప్లేస్ థర్డ్ పర్సన్లోకి వస్తుంది అనమాట. సో పర్సన్ ఆర్ థింగ్ స్పోకెన్ అబౌట్. అప్పుడు దాంట్లో ఇక్కడ పర్సన్ ఆర్ థింగ్ అనేటటువంటి వచ్చాయి. సో ఇక్కడ వాటిలో సింగులర్ ఫెమినైన్ మ్యాస్కులైన్ జెండర్స్ ఉంటాయి. ఐ అనేది నేను ఆడ వ్యక్తినైనా మగ వ్యక్తినైనా ఫస్ట్ పర్సన్ మాట్లాడేటప్పుడు ఐ అని అంటాం. అలాగే వినేవాళ్ళు కూడా, దోస్ ఆర్ లిసనింగ్ కూడా మగైనా ఆడైనా యు అని అంటాము. ఇక్కడ ఈ థర్డ్ పర్సన్కి వచ్చేసరికి మనకి ఈ జెండర్స్ డివైడ్ అవుతాయి. సో హీ అని, షీ అని, ఇట్ అని ఇలాగ. పర్సన్స్ ఆర్ థింగ్స్ కూడా అన్నాం కదా, థింగ్స్ అయితే కనుక ఇట్ అని వస్తుంది సింగులర్లో. అండ్ మ్యాస్కులైన్ జెండర్ అయితే హీ అని, ఫెమినైన్ జెండర్ అయితే షీ అని వస్తుంది. అండ్ ఈ మూడిట్లకి కూడా ప్లూరల్ ఫామ్ తీసుకుంటే దే అవుతుంది. ప్లూరల్ ఫామ్ దే అవుతుంది. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా ఈ పర్సన్స్ అనేవి, పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి మనకి 3 కేసెస్లో వస్తాయి. సో 3 పర్సన్స్లో వస్తాయి. ఆ 3 పర్సన్స్ ఏంటి? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ కూడా చూసుకున్నాము. అండ్ ముఖ్యంగా ఈ పర్సన్స్ అనేవి యాక్చువల్గా నేను ఓన్లీ సబ్జెక్టివ్ ఫార్మ్స్ రాశాను. సబ్జెక్ట్గా అంటే సబ్జెక్ట్ అంటే వన్ హూ ఈజ్ వర్కింగ్, పని చేసేవాళ్ళు సబ్జెక్ట్ అని చెప్పుకుంటాము. యాక్చువల్గా అయితే ఈ పర్సన్స్ ప్రకారం ఈ ప్రొనౌన్స్ అనేవి ఎన్నొస్తాయి? ఫస్ట్ పర్సన్లో ఐ, వి, మీ, అస్, మైన్, అవర్స్, అలా డిఫరెంట్ కేసెస్లో వస్తాయి. ఆబ్జెక్టివ్, పొసెసివ్ అండ్ సబ్జెక్టివ్ కేసెస్ అన్నీ కలిపి ఫస్ట్ పర్సన్లో ఐ సింగులర్, వి ప్లూరల్, ఐకి రిలేటెడ్గానే మీ, అస్, మైన్, అవర్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే సెకండ్ పర్సన్లో యూ, యువర్స్, యువర్ సెల్ఫ్ అలా వస్తాయి. అలాగే థర్డ్ పర్సన్లో హీ, హిమ్, హిజ్, షీ, హెర్, హెర్ సెల్ఫ్ ఇలా ప్రొనౌన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రొనౌన్స్. అండ్ మనం పర్సనల్ ప్రొనౌన్స్ చూస్తున్నాము. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి మళ్ళీ 3 కేసెస్గా డివైడ్ అవుతాయి. అవి ఏంటి? సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్. అంటే సబ్జెక్ట్స్గా వాడబడేటటువంటి ప్రొనౌన్స్ ఉంటాయి, అలాగే ఆబ్జెక్ట్స్గా వాడబడేటటువంటి ప్రొనౌన్స్ ఉంటాయి, పొసెసివ్ ఫామ్లో ఉండేటటువంటి ప్రొనౌన్స్ కూడా ఉంటాయి. ఈ పొసెసివ్ ఫామ్ ప్రొనౌన్స్ గురించి మళ్ళీ మనం సెపరేట్గా మాట్లాడుకుందాం. ఈ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేవి ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఈ సబ్జెక్టివ్, పొసెసివ్ అండ్ ఆబ్జెక్టివ్ ఫార్మ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ మనం ఒక టేబ్యులర్ ఫామ్లో చూద్దాము. చూడండి, సబ్జెక్టివ్ ఫార్మ్స్ అంటే ఫస్ట్ పర్సన్లో సింగులర్లో ఐ అండ్ ప్లూరల్లో వి. ఇది సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా కూడా యు అనే తీసుకుంటాము. అలాగే థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్ అండ్ థర్డ్ ప్లూరల్ ఫామ్ దే వస్తుంది. అండ్ ఇక్కడ ఉన్నవన్నీ పొసెసివ్ ఫార్మ్స్. వీటి గురించి మళ్ళీ వివరంగా తెలుసుకుందాము. ఇక్కడ మై, మైన్, అవర్, అవర్స్, యువర్స్, హిస్, హెర్స్, దేర్స్, ఇట్స్ ఇలా మనకి పొసెసివ్ ఫార్మ్స్ అనేవి వస్తాయి. అండ్ ఆబ్జెక్టివ్ ఫార్మ్స్కి వస్తే మనకి మీ, అస్, యూ అండ్ హిమ్, హెర్, ఇట్, దెమ్ ఇవి ఆబ్జెక్టివ్ ఫార్మ్స్ అవుతాయి అన్నమాట. అంటే ఒక సెంటెన్స్ రాసుకున్నప్పుడు సపోజ్ ఐ లైక్ హెర్ అవుతుంది, ఐ లైక్ హర్. ఇక్కడ ఐ అనేది సబ్జెక్టివ్ ఫామ్ అండ్ హెర్ అనేది ఆబ్జెక్టివ్ ఫామ్. సబ్జెక్ట్ యాక్షన్, ఏదైతే యాక్షన్ చేస్తుందో అంటే వర్క్ చేస్తుందో అది సబ్జెక్ట్ కింద తీసుకుంటాము. అండ్ ఏదైతే వర్క్ ని రిసీవ్ చేసుకుంటుందో అది ఆబ్జెక్ట్ గా తీసుకుంటాము. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్, ద డాగ్ బార్క్స్ ఎట్ హిమ్.
ద డాగ్ బార్క్స్ ఎట్ హిమ్ అన్నప్పుడు ద డాగ్ అనేది సబ్జెక్ట్ గా తీసుకుంటాము, హిమ్ అనేది ఆబ్జెక్ట్ గా తీసుకుంటాము. సో అలా మనకి సబ్జెక్ట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ కింద డివైడ్ అవుతాయి. సబ్జెక్టివ్ ఫామ్ లో తీసుకునేటటువంటి ప్రొనౌన్స్ అన్ని కూడా ఇవి, ఆబ్జెక్టివ్ ఫామ్ లో తీసుకునేటటువంటి ప్రొనౌన్స్ అన్ని కూడా ఇవి, అండ్ ఇవి పొసెసివ్ ఫామ్ లో వస్తాయి. యాక్చువల్ గా పొసెసివ్ ప్రొనౌన్స్ అనేవి మనకి సెంటెన్స్ రూపంలో వచ్చేసరికి పొసెసివ్ అడ్జెక్టివ్స్ గా వాడబడతాయి. సో వీటి గురించి మళ్ళీ వివరంగా ఇంకొక ప్రొనౌన్ లాగా చూసుకుందాము. అండ్ నెక్స్ట్ ఇవి ఎగ్జాంపుల్స్ కొన్ని చూస్తే, షీ బాట్ ఏ వాచ్ ఫర్ మీ, షీ బాట్ ఏ వాచ్ ఫర్ మీ. ఈ సెంటెన్స్ లో షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది అండ్ ఇక్కడ మీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అలాగే ఐ టుక్ హిస్ బైక్, ఐ టుక్ హిస్ బైక్, ఐ అనేది సబ్జెక్టివ్ ఫామ్ అండ్ హిస్ బైక్ లో హిస్ అనేది పొసెసివ్ ఫామ్, హూస్ బైక్ అది హిస్ బైక్ అన్నమాట. ఆ పొసెసివ్నెస్ అనేది ఆ నౌన్ కి సంబంధించినటువంటి పొసెసివిటీ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. అందుకని చెప్పి దాన్ని పొసెసివ్ అడ్వర్బ్, పొసెసివ్ ప్రొనౌన్ గా తీసుకుంటాము. అండ్ సెంటెన్స్ ఫామ్ లో అది పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుందని చెప్పాను. అండ్ నెక్స్ట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ us, దే అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్ అండ్ us అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. అండ్ యువర్ అప్లికేషన్ ఈజ్ రిసీవ్డ్ బై దెమ్, యువర్ అప్లికేషన్ అన్నప్పుడు ఆ యువర్ అనేటటువంటి ప్రొనౌన్ అక్కడ ఏమవుతుంది, పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. అండ్ ఇక్కడ దెమ్ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుంది. సో ఇది ఇంకా మనం క్లియర్ గా ఈ పొసెసివ్ ప్రొనౌన్ గురించి చూద్దాము. ఇది వచ్చేసి మనకి పర్సనల్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే దాంట్లో మళ్ళీ మనకి 3 కేసెస్ వస్తున్నాయి. అసలు ఫస్ట్ ఈ పర్సనల్ ప్రొనౌన్స్ లో మనం 3 పర్సన్స్ ఆఫ్ ప్రొనౌన్స్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ చూసుకుంటాము. దానిలో మళ్ళీ ఈ డిఫరెంట్ ప్రొనౌన్స్ లో అసలు పొసెసివ్ ఫామ్ లో వచ్చేవి, అలాగే సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ ఫార్మ్స్ లో వచ్చేవి 3 కేసెస్ గా చూసుకున్నాము. అండ్ ఇప్పుడు మళ్ళీ పొసెసివ్ ప్రొనౌన్స్ అనేది సెపరేట్ గా ఒక టైప్ కింద చూద్దాము. నెక్స్ట్ పొసెసివ్ ప్రొనౌన్స్. పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే పొసెస్, టు పొసెస్ అంటే ఏంటి, టు హ్యావ్, టు ఓన్, అంటే ఏదైనా మనది, నాది అనే అనిపించేలాంటిది టు పొసెస్ అనే దానికి మీనింగ్. అంటే ఇక్కడ యాక్చువల్గా పొసెసివ్ ప్రొనౌన్స్ అనేవి ఎలా యూజ్ చేస్తామంటే, అది నా వస్తువు, నా అనేటటువంటి ఆ పొసెసివ్నెస్ చూపించడానికి ఆ ప్రొనౌన్ యూజ్ చేసినప్పుడు దానితో పాటుగా దాని తర్వాత వచ్చేటటువంటి నౌన్ కూడా ఉంటుంది. నా వస్తువు, మై బుక్, మై పెన్, మై మదర్, మై సిస్టర్ ఇలా వచ్చినప్పుడు, పర్సన్ అయినా థింగ్ అయినా, మై విలేజ్ ఇలా వచ్చినప్పుడు ఆ పొసెసివ్ ప్రొనౌన్ అనేటటువంటి దాంతో పాటు దాని నెక్స్ట్ నౌన్ కూడా వస్తుంది. అవి పొసెసివ్ ప్రొనౌన్స్, మై, అవర్, హిస్ ఇలాగా. అండ్ ఇలా కాకుండా నాది, నాది అనేది కూడా ఆ పొసెసివ్నెస్ ని చూపిస్తుంది. మైన్, తనది, హెర్స్, హిస్, దేర్స్, యువర్స్, నీది, ఇట్స్ యువర్స్, నీది ఇలా చెప్పినప్పుడు ఆ యువర్స్ అంటే ఏంటి, నీది, నీ యొక్క, నీ యొక్క సంథింగ్, ఆ నౌన్ అనేది ఉంటుంది అక్కడ. సో నీ యొక్క పుస్తకం, యువర్ బుక్, యువర్స్. ఆ యువర్స్ అంటే ఏంటి, యువర్ ప్లస్ నౌన్ అని వస్తుంది అనమాట. యువర్ ప్లస్ నౌన్. ఇక్కడ చూడండి, సపోజ్ ఎగ్జాంపుల్స్ లో ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, పొసెస్ చేసేవి, టు హ్యావ్, టు ఓన్, వాళ్ళవి, వాళ్ళ యొక్క అని చెప్పడం. సో మై బుక్, మై బుక్ చూసుకుంటే మై ప్లస్ ఇక్కడ బుక్ అనేది ఒక కామన్ నౌన్. మై బుక్, మై అనేది ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. సో మై బుక్ అని రాస్తాము. ఇది పొసెసివ్ ప్రొనౌన్ తో పాటుగా మనకి ఎప్పుడు ఒక నౌన్ అనేది ఉంటుంది. అయితే ఇట్స్ మైన్, ఆ బుక్ ఇట్స్ మైన్, ఇట్ ఈస్ మైన్ అన్నప్పుడు ఇది కూడా పొసెసివ్ ఫామ్. ఈ మైన్ అనేది కూడా పొసెసివ్ ఫామ్ అవుతుంది. చూడండి, హెర్ ఫాదర్, హెర్ అనేది పొసెసివ్ ప్రొనౌన్. యువర్ జాబ్, ఆ యువర్ అనేది పొసెసివ్ ప్రొనౌన్. సో ఇక్కడ ఇట్స్ మై
మైన్, ఇట్ ఈస్ మైన్ అంటే ఇట్ ఈస్ మై బుక్, ఇట్ ఈస్ మైన్. ఆ మైన్ అనేది కూడా మనకి పొసెసివ్ ప్రొనౌన్ లోకి వస్తుంది. అలాగే హెర్ ఫాదర్, యువర్ జాబ్, అక్కడ ఈ హెర్ అనేది యువర్ అనేది ఇవన్నీ కూడా పొసెసివ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ పొసెసివ్ ప్రొనౌన్స్ తో పాటు దానికి నెక్స్ట్ నే నౌన్ వస్తుంది యాక్చువల్ గా. సో అది మనం ఇక్కడ ఈ కేసెస్ లో చూసాము. అండ్ ఈ వర్డ్స్ చూస్తే అంటే ఈ మైన్, అవర్స్, యువర్స్, హిస్, హెర్స్, ఇట్స్, దేర్స్ ఇవన్నీ కూడా పొసెసివ్ ఫార్మ్స్. అయితే ఇలాంటి పొసెసివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసినప్పుడు అది ఎలాంటి మీనింగ్ ఇస్తుంది? మైన్ అంటే ఏంటి? మై బుక్, మై క్లాస్, మై మదర్, మై జాబ్ ఇలాంటివి మై ప్లస్ నౌన్ అలా తీసుకుంటాం. అలాగే అవర్స్ అంటే అవర్ ప్లస్ దాంతో పాటు ఒక నౌన్ వస్తుంది. మై పెట్, మై కిడ్ ఇలాగా. యువర్స్, యువర్ ప్లస్ నౌన్, యువర్ ప్లస్ నౌన్. సో ఈ ప్రొనౌన్స్ తో పాటుగా మనకి ఇక్కడ నౌన్ అనేది వస్తుంది ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ తీసుకున్నప్పుడు. ఏంటవి? మైన్, అవర్స్, యువర్స్, హిస్, హెర్స్, ఇట్స్, దేర్స్ ఇవి. సో వాటితో పాటు నౌన్ కూడా ఉంటుంది అనేటటువంటి మీనింగ్ ఇచ్చేది ఈ ప్రొనౌన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇట్ ఈస్ మై డ్రెస్, ఇట్ ఈస్ మై డ్రెస్ అంటే ఇట్ ఈస్ మైన్. ఇట్ ఈస్ మైన్ అంటే ఏంటి? ఇక్కడ మైన్ కి మై డ్రెస్ అని చెప్పి మై ప్లస్ నౌన్ అక్కడ ఏదైతే రెఫర్ చేస్తుందో నౌన్ ని ఆ నౌన్ కూడా అక్కడ వస్తుంది అని అర్థం. అలాగే హిస్ షర్ట్ ఈస్ సేమ్ యాజ్ యువర్స్, హిస్ షర్ట్ ఈస్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ యువర్స్. యాక్చువల్గా సేమ్ యాజ్ యువర్స్ అంటే యువర్స్ అంటే ఏంటి? అక్కడ యువర్ షర్ట్, హిస్ షర్ట్ అన్నాము. అలాగే యువర్స్ అంటే యువర్ షర్ట్ అని మీనింగ్. నెక్స్ట్ దిస్ డాగ్ ఈస్ దేర్స్, దిస్ ఈస్ దేర్ డాగ్, దిస్ డాగ్ ఈస్ దేర్స్, దిస్ ఈస్ దేర్ డాగ్ అన్నప్పుడు దేర్ ప్లస్ డాగ్ అయింది. అంటే దేర్స్ అంటే కూడా మనకి దేర్ ప్లస్ ఒక నౌన్ అక్కడ ఏ నౌన్ అయితే రిఫర్ చేస్తుందో ఆ నౌన్ కూడా వస్తుంది అన్నట్లు మనకి అర్థం వస్తుంది. స్మిత ఇన్వైటెడ్ మీ టు హర్ బర్త్డే పార్టీ, స్మిత ఇన్వైటెడ్ మీ. ఇక్కడ చూడండి మీ అనేది ఒక ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, ఆబ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ప్రొనౌన్. ఇప్పుడు హెర్ బర్త్డే తీసుకుంటే ఈ హెర్ అనేటటువంటిది పొసెసివ్ ప్రొనౌన్. అక్కడ బర్త్డే అనేది నౌన్ అవుతుంది. ఓకే, లేదా బర్త్డే పార్టీ, బర్త్డే పార్టీ అనేది తీసుకుంటే హెర్ బర్త్డే పార్టీ, హెర్ బర్త్డే పార్టీ అంతా కూడా ఒక నౌన్. సో హెర్ అనేది ఒక పొసెసివ్ ప్రొనౌన్, హెర్ బర్త్డే పార్టీ. సో బర్త్డే పార్టీకి ఆ హెర్ అనేటటువంటి వర్డ్ పొసెసివ్నెస్ ని చూపిస్తుంది కాబట్టి ఆ పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. అండ్ ఇట్స్ ఎక్స్పెండిచర్, ఇట్స్ అంటే ఏంటి? అక్కడ ఆ బర్త్డే పార్టీని రిఫర్ చేస్తున్నటువంటి ప్రొనౌన్ ఇది. అంటే ఆ నౌన్ కి బదులుగా వాడుతున్న ప్రొనౌన్. అంటే ఇట్స్ అంటే ఏంటి? అక్కడ బర్త్డే పార్టీస్, ఆ బర్త్డే పార్టీ యొక్క ఇట్స్. అప్పుడు ఎక్స్పెండిచర్, ఇట్స్ ఎక్స్పెండిచర్ ఈజ్ టోటల్లీ హెర్స్. అంటే ఏంటి? హెర్స్ అంటే ఏంటి? అక్కడ హెర్ ఎక్స్పెండిచర్ అని చెప్పి. సో ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ మనం స్పెషల్ కేసుగా ఎందుకు తీసుకున్నామంటే సెంటెన్స్ ఫామ్ లో వచ్చినప్పుడు పొసెసివ్ ప్రొనౌన్స్ అనేవి పొసెసివ్ అడ్జెక్టివ్స్ గా మారుతుంటాయి. పొసెసివ్ అడ్జెక్టివ్ అంటే ఏంటి? ఏదైతే ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుందో అది అడ్జెక్టివ్ అవుతుంది. సో నౌన్ ని డిస్క్రైబ్ చేస్తూ ఇక్కడ ఈ ప్రొనౌన్ వస్తుంది. సో నౌన్ కి పొసెసివ్ గా ఆ ప్రొనౌన్ ని యూజ్ చేస్తున్నాము. సో అందుకని చెప్పి యాక్చువల్ గా సెపరేట్ గా తీసుకుంటే అది పొసెసివ్ ప్రొనౌన్ అయినప్పటికీ ఒక సెంటెన్స్ లో చూస్తే అది పొసెసివ్ అడ్జెక్టివ్ గా మనకి కనిపిస్తుంది. అలాగే మనం తీసుకోవాలి కూడా. అందుకని చెప్పి ఈ పొసెసివ్ ప్రొనౌన్ గురించి కొంచెం స్పెషల్ గా చెప్పుకున్నాం. ఇది ఒక టైప్ కింద. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టైప్, నెక్స్ట్ మనం డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ చూద్దాం. డెమోన్స్ట్రేట్ చేసేవి. మనం డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ దట్, దిస్, దోస్, దీస్ ఈ నాలుగిటిని తీసుకుంటాం. దిస్, దట్, దీస్, దోస్ ఇవి ఏదైనా ఒక పాయింట్ ని క్లియర్ గా చెప్పడానికి ఉపయోగపడతాయి అన్నమాట. దట్ ఈస్ ద స్కై, దిస్ ఈస్ మై బుక్, దోస్ ఆర్ యాపిల్స్, దీస్ ఆర్ ప్లాంట్స్ ఇలాగా దిస్,
సెంటెన్సెస్ రాశాను. దిస్ ఈజ్ మై ఎక్స్పెరిమెంట్, దిస్ ఈజ్ ఎ రోజ్ అని కూడా అనొచ్చు. ఇక్కడ దిస్ ఈజ్ మై ఎక్స్పెరిమెంట్ అన్నప్పుడు ఇక్కడ దిస్ అనేది ప్రొనౌన్, అది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, అండ్ మై అనేది కూడా ఒక ప్రొనౌన్. అంటే ఇక్కడ నౌన్ ఉంది, ఈ నౌన్ కి ముందు ఈ ప్రొనౌన్ వచ్చింది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది. సో డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. అండ్ ఇది ఇక్కడ మనకి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దిస్ ఈజ్ మై ఎక్స్పెరిమెంట్ అన్నప్పుడు దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దిస్ ఈజ్ ఎ రోజ్ అంటే దిస్ అనేది అక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. సో ఈ 4 వర్డ్స్, దట్ ఈజ్ మై హౌస్, దట్, అండ్ దీస్ ఆర్ మై న్యూ టాయ్స్, those were my childhood days, those were my childhood days. So this, that, these, those. ఇక్కడ చూడండి, these are my dresses, that is your dress, these are my dresses, that is your dress. సో ఇక్కడ 2 సెంటెన్సెస్ లో ఇక్కడ these, ఇక్కడ that అనేవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ చూద్దాం. ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ లో అంటే ఇంట్రోగేటివ్స్ అంటే మనం క్వశ్చన్స్ అడుగుతాము. ఈ క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఈ WH వర్డ్స్ అనేవి మనకి ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ గా వస్తాయి. అండ్ అవి ఏంటంటే హూ, హూమ్, హూస్, విచ్, వాట్, ఇవి ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ గా యూజ్ చేసుకుంటాం. ఈ 5 వర్డ్స్ ని హూ, హూమ్, హూస్, విచ్, వాట్. ఎగ్జాంపుల్స్ చూడండి. హూ ఈజ్ షీ, హూ ఈజ్ షీ, whom do you invite to the party అంటే ఇక్కడ she అనేది రిఫర్ చేస్తూ who అనేది ఉంది. సో ఇది ప్రొనౌన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ ఎక్కడైతే నౌన్ కి బదులుగా నౌన్ ని రిఫర్ చేస్తూ ఆ వర్డ్ యూజ్ చేస్తామో అవి ప్రొనౌన్స్ అవుతాయి. అండ్ అలాగే whom do you invite to the party, ఎవరిని పార్టీకి ఎవరిని ఇన్వైట్ చేస్తావు. whom అంటే అక్కడ సమ్ పర్సన్స్, ఇంట్రోగేటివ్ కాబట్టి అక్కడ ఒక క్వశ్చన్ మార్క్, కానీ అది రిఫర్ చేసేది సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని, ఏదో ఒక నౌన్ అని లేదా కలెక్టివ్ నౌన్స్ అని మనకి అర్థమవుతుంది. whom do you invite to the party. సో whom అనేది ఇంట్రోగేటివ్ ప్రొనౌన్. అలాగే whose is this purse, which is the best movie this year, and what is your name, ఇవన్నీ కూడా ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్. అండ్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇక్కడ హూ అండ్ హూమ్ పక్కన ఎప్పుడు కూడా వర్బ్ అనేది వస్తుంది. హూమ్ అండ్ హూ, హూమ్ అనేటటువంటి ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ WH వర్డ్స్ తీసుకున్నప్పుడు వాటి పక్కన మనకి ఎప్పుడు వర్బే వస్తుంది, హెల్పింగ్ వర్బ్ వస్తుంది. అండ్ మిగిలిన వాటిలో మనకి ఒక్కొక్కసారి నౌన్స్ కూడా రావచ్చు. మనం ఈ పాయింట్ మీద యాక్చువల్గా 3 ప్రొనౌన్స్ గురించి చెప్పుకోవాలి. ఒకటి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, ఒకటి పర్సనల్ ప్రొనౌన్స్, అండ్ ఒకటి ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్. ఇప్పుడు ఈ మూడిట్లో కాంబినేషన్లో ఒక చిన్న పాయింట్ చెప్తాను. మనం ఆల్రెడీ పొసెసివ్ ప్రొనౌన్స్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అండ్ ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ గురించి చెప్పుకున్నాము. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. పొసెసివ్ ప్రొనౌన్స్ లో ours is a new house, ఇక్కడ ours అనేది ఒక పొసెసివ్ ప్రొనౌన్. అండ్ the plan is hers, the plan is hers అనేది ఒక పొసెసివ్ ప్రొనౌన్. ఇవే సెంటెన్సెస్ ఇక్కడ ours అనేది వర్బ్ తో కంటిన్యూషన్ వచ్చింది. ఇక్కడ our house is new, ఈ our అనే దాని తర్వాత ఒక నౌన్ ఉంటే కనుక ఇక్కడ చూసుకుంటే మీనింగ్ అవర్స్ ఇస్ ఎ న్యూ హౌస్, మాది ఒక కొత్త ఇల్లు, అవర్ హౌస్ ఈజ్ న్యూ, మా ఇల్లు కొత్తది. ఎక్కువ డిఫరెన్స్ లేదు. కానీ ఈ సెంటెన్స్ ఫార్మేషన్ లో మీకు ఈ అవర్స్ పక్కన ఇక్కడ వర్బ్ ఉంది. ఇక్కడ అవర్ అనే వర్డ్ పక్కన, అది కూడా ప్రొనౌనే, అవర్ అనే వర్డ్ పక్కన మీకు నౌన్ వచ్చింది. అవర్ హౌస్ అన్నప్పుడు నౌన్ ని క్వాలిఫై చేస్తున్నట్లుగా ఈ ప్రొనౌన్ ఉంది కాబట్టి అది పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. మీకు ఆల్రెడీ పొసెసివ్ ప్రొనౌన్స్ చెప్పేటప్పుడు ఈ సెంటెన్స్ చెప్పాను, ఈ పాయింట్ చెప్పాను. అవర్స్ ఇస్ ది న్యూ హౌస్, అక్కడ అవర్స్ అనేది ఒక ప్రొనౌన్.
అది ఒక పొసెసివ్ ప్రొనౌన్. అదే పొసెసివ్ ప్రొనౌన్ ఒక నౌన్ కి ముందు వస్తే, అవర్స్ అని కాకుండా అవర్ హౌస్ ఈజ్ న్యూ అని వస్తే అప్పుడు ఆ అవర్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకంటే అది నౌన్ కి ముందు వచ్చింది కాబట్టి నౌన్ ని క్వాలిఫై చేసే వర్డ్ గా అది పరిగణలోకి తీసుకుంటాము. సో అక్కడ అది అడ్జెక్టివ్ గా యాక్ట్ చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ద ప్లాన్ ఈజ్ హెర్స్. ద ప్లాన్ ఈజ్ హెర్స్. దిస్ ఈజ్ హెర్ ప్లాన్. ఇక్కడ హెర్ ప్లాన్ అన్నప్పుడు ఈ హెర్ కి తర్వాత నౌన్ వచ్చింది. అంటే ఆ ప్లాన్ అనేది ఒక నౌన్ కి ముందు వచ్చినటువంటి ప్రొనౌన్ ఆ ప్లాన్ అనేటటువంటి నౌన్ ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి అక్కడ మనం దాన్ని అడ్జెక్టివ్ గా తీసుకుంటాం. మీకు సెపరేట్ గా ఆ వర్డ్స్ తీసుకున్నప్పుడు ప్రొనౌన్స్ అవుతాయి. సెంటెన్స్ కన్స్ట్రక్షన్ లో కనుక నౌన్స్ ముందు ప్రొనౌన్స్ వస్తే, అది పొసెసివ్ ప్రొనౌన్స్ వస్తే అవి పొసెసివ్ అడ్జెక్టివ్స్ గా యాక్ట్ చేస్తాయని చెప్పి ఆల్రెడీ చెప్పాను. అదే ఇక్కడ ఒకసారి క్లారిఫై చేశాను. ఇదే విధంగా డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అండ్ ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ కేసెస్ లో కూడా జరుగుతాయి. ఈ ఎగ్జాంపుల్స్ చూద్దాం. దోస్ ఆర్ మై బుక్స్. దోస్ ఆర్ మై బుక్స్. ఇక్కడ దోస్ అనేది ఒక డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అండ్ ఇక్కడ దోస్ బుక్స్ ఆర్ మైన్. దోస్ బుక్స్ ఆర్ మైన్. ఇక్కడ కూడా బుక్స్ అనేది ఒక నౌన్, దాన్ని క్వాలిఫై చేస్తున్నట్లుగా దానికి ఆ బుక్స్ అనేటటువంటి నౌన్ కి ముందు దోస్ వచ్చింది కాబట్టి అక్కడ మనకి అది అడ్జెక్టివ్ అయిపోతుంది. ఇక్కడ దోస్ ఆర్ మై బుక్స్ అన్నప్పుడు ఆ మై బుక్స్ ని రిఫర్ చేస్తూ ఈ వర్డ్ ఉంది కాబట్టి, ఈ ప్రొనౌన్ ఉంది కాబట్టి అది మనకి డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ గానే ఉంటుంది. సో అలాగే సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ని బట్టి ఆ సెంటెన్స్ లో వచ్చేటటువంటి వర్డ్స్ మీకు ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డెఫినేషన్ చెప్పినప్పుడే ఆ సెంటెన్స్ లో అవి ఎలా అయితే పనిచేస్తున్నాయో దాన్ని బట్టి ఆ పార్ట్స్ ని మనం డివైడ్ చేసుకున్నామని చెప్పాము. సో ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ప్రొనౌన్ అయ్యింది, అక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ లో దిస్ ఈజ్ ఎ స్వీట్ మ్యాంగో. దిస్ ఈజ్ ఎ స్వీట్ మ్యాంగో. ఇక్కడ దిస్ అనేది డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఏ మ్యాంగో అది? దిస్ మ్యాంగో, దిస్ వన్, ఇట్ ఈస్ ఏ స్వీట్ మ్యాంగో. ఆ స్వీట్ మ్యాంగోని రిఫర్ చేస్తూ దిస్ అనేటటువంటి ప్రొనౌన్ ఉంది. ఇక్కడ దిస్ మ్యాంగో ఈజ్ స్వీట్. మీకు మీనింగ్ పెద్దగా చేంజ్ ఉండదు, కానీ వర్డ్ ఫార్మేషన్ ఎలా ఉంది, ఆ కన్స్ట్రక్షన్ లో ఏ వర్డ్ ఎక్కడ వచ్చింది దాని మీద బేస్ అయి ఉంటుంది. సో దిస్ మ్యాంగో అన్నప్పుడు ఈ మ్యాంగో అనేటటువంటి నౌన్ కి ముందు దిస్ వచ్చింది కాబట్టి ఆ ప్రొనౌన్ అడ్జెక్టివ్ గా రూపాంతరం చెందుతుంది. సో దిస్ మ్యాంగో ఈజ్ స్వీట్ అన్నప్పుడు దిస్ అనేది డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. అలాగే ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ లో కూడా ఈ హూ అండ్ హూమ్ అనేవి యాక్చువల్గా ఎప్పుడు కూడా నౌన్ కి ముందు రావు. బట్ మిగిలిన విచ్, వాట్ అనేటటువంటి ఈ ప్రొనౌన్స్, ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ మాత్రం మనకి ఎప్పుడు ఒక్కొక్కసారి ప్రొనౌన్ లాగా ఒక్కొక్కసారి అడ్జెక్టివ్ లాగా యాక్ట్ అవుతాయి. అలాంటి విచ్ ఈజ్ యువర్ టీమ్ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే విచ్ ఈజ్ యువర్ టీమ్. ఇక్కడ విచ్ అనేది ప్రొనౌన్ అండ్ ఇక్కడ విచ్ టీమ్ ఈజ్ యువర్స్. విచ్ టీమ్ ఈజ్ యువర్స్. ఈ టీమ్ అనే నౌన్ కి ముందు వచ్చింది అది. సో ఆ విచ్ అనేటటువంటి వర్డ్ అక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా వాట్ ఈస్ ద కర్రీ టుడే. వాట్ ఈస్ ద కర్రీ టుడే. వాట్ కర్రీ డిడ్ యూ ప్రిపేర్ టుడే. వాట్ కర్రీ డిడ్ యూ ప్రిపేర్ టుడే. సో ఈ కర్రీ అనేటటువంటి నౌన్ కి ముందు వాట్ వచ్చింది, ఇక్కడ ప్రొనౌన్ అవుతుంది అండ్ అక్కడ అదే వాట్ అడ్జెక్టివ్ అవుతుంది. సో ఇది కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్రొనౌన్ చూస్తే మనం చూసేటటువంటి నెక్స్ట్ ప్రొనౌన్స్ మళ్ళీ రెండు ప్రొనౌన్స్ కలిపి చెప్తున్నాను. ఒకటి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అండ్ ఇంకొకటి ఎంఫటిక్ ప్రొనౌన్, ఎంఫసైజింగ్ ప్రొనౌన్ అని కూడా మీకు ఒక్కొక్క చోట ఉంటుంది. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అండ్ ఎంఫటిక్ ప్రొనౌన్. ఈ ప్రొనౌన్స్ ఏంటి అంటే ఆ ప్రొనౌన్స్ కి సఫిక్సెస్ యాడ్ చేసి ఉంటాయి. అది సింగులర్ ప్రొనౌన్ అయితే సింగులర్ ఫార్మ్ ఆఫ్ ప్రొనౌన్ కి సెల్ఫ్ యాడ్ అయి ఉంటుంది. ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ప్రొనౌన్స్ కి సెల్ఫ్స్ యాడ్ అయి ఉంటుంది, అంటే సఫిక్స్ గా ప్రొనౌన్ ఎండింగ్ లో. సపోజ్ ఇప్పుడు మై ఉంది, మై సెల్ఫ్. మై అంటే సింగులర్. అదే వీకి అవర్, అవర్ సెల్ఫ్స్. యూ, యువర్ సెల్ఫ్. సింగులర్ లో యువర్ సెల్ఫ్ అంటాం.
అదే ప్లూరల్కి వచ్చేసరికి యువర్ సెల్స్. మనకు వేరియేషన్ అక్కడ ప్రొనౌన్ని బట్టి అర్థమవుతుంది, సింగులరా ప్లూరలా అనేది, యువర్ సెల్ఫ్ అండ్ యువర్ సెల్స్ కేసులో. నెక్స్ట్ అవర్ సెల్స్ అది ప్లూరల్, యువర్ సెల్ఫ్ యువర్ సెల్స్. నెక్స్ట్ హిమ్సెల్ఫ్, హెర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్ ఇవన్నీ కూడా సింగులర్. సో సెల్ఫ్ యాడ్ అయి ఉంటాయి సఫిక్స్ గా. అండ్ దెమ్కి దెమ్సెల్స్ ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లోనూ ఎంఫటిక్ ప్రొనౌన్లోనూ కూడా యాక్చువల్గా ఇలాగే వస్తాయి. అంటే ఈ వర్డ్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్రొనౌన్స్గా ఇచ్చినటువంటి వర్డ్స్ అటు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవ్వచ్చు లేదా ఎంఫటిక్ ప్రొనౌన్ అవ్వచ్చు. ఆ డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది మనకి అంటే ఇక్కడ ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అయితే ఒక యాక్షన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి, ఒక యాక్షన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. అంటే మనకి వర్బ్ తర్వాత రావచ్చు, అది వర్బ్ తర్వాత ఆ యాక్షన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఆ ప్రొనౌన్ వస్తుంది. అది ఎంఫటిక్ ప్రొనౌన్స్ కేసులో అవి ఆ యాక్షన్ని ఎంఫసైజ్ చేస్తాయి. అంటే యాక్షన్ని ఎంఫసైజ్ చేస్తున్నాయి అక్కడ కూడా. ఎలాగా ఎంఫసైజ్ చేయడం అంటే ఇక్కడ నొక్కి చెప్పడం అనమాట, కొంచెం గట్టిగా నొక్కి చెప్పడం ఆ యాక్షన్ గురించి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి. హీ సైన్డ్ ద డాక్యుమెంట్ హిమ్సెల్ఫ్, హీ సైన్డ్ ద డాక్యుమెంట్ హిమ్సెల్ఫ్ అంటే ఇక్కడ ఈ హిమ్సెల్ఫ్ అనేటటువంటి ప్రొనౌన్ ఇతను చేసిన యాక్షన్కి రిఫ్లెక్షన్ లాగా ఉంది. రిఫ్లెక్షన్ అంటే ఇక్కడ దాని ప్రభావం, దాని ఫలితం ఏదైనా కానీ అతనే స్వీకరించాలి, అతనే భరించాలి అనేటటువంటి రిఫ్లెక్షన్ అతనికి వస్తున్నట్లు అక్కడ. అదే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఐ మైసెల్ఫ్ టుక్ ద వీడియోస్, ఐ మైసెల్ఫ్ నాకు నేనే ఏంటి, నాకు నేనే ఆ చేసిన పని ఎంఫసైజ్ చేయడం, కొంచెం క్షుణ్ణంగా నొక్కి చెప్పడం అనమాట, వత్తి పలకడం లాగా. అక్కడ ఐ మైసెల్ఫ్ టుక్ ద వీడియోస్, నాకు నేనే తీసుకున్నాను వీడియో, నాకు నేనే చేశాను అది. సపోజ్ ఇక్కడ చూడండి, ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లో షీ హ్యాంగ్డ్ హెర్ సెల్ఫ్, తనని తానే హ్యాంగ్ చేసుకుంది. షీ హెర్ సెల్ఫ్ హ్యాంగ్డ్, తనే హ్యాంగ్ చేసుకుంది. కొంచెం అక్కడ ఆ వ్యంగ్యం అనేది కనిపిస్తుంది. అంటే ఈ ఎగ్జాంపుల్లో షీ హెర్ సెల్ఫ్ హ్యాంగ్డ్, షీ హ్యాంగ్డ్ హెర్ సెల్ఫ్ అండ్ డైడ్, షీ హెర్ సెల్ఫ్ హ్యాంగ్డ్ ఏమై రోగము ఆ టైప్లో అనమాట. సో ఇక్కడ ఈ ఎప్పుడైతే మనకి సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్గా వచ్చేటటువంటి నౌన్ ఆర్ ప్రొనౌన్కి తర్వాతే ఈ ప్రొనౌన్ అనేది వస్తే, అంటే సెల్ఫ్ ఆర్ సెల్ఫ్స్తో కూడినటువంటి రిఫ్లెక్సివ్ లాగా అనిపించే ప్రొనౌన్స్ వస్తే నౌన్ ఆర్ ప్రొనౌన్ తర్వాతే అవి ఎంఫటిక్ ప్రొనౌన్స్ అవుతాయి. అలా కాకుండా ఆ ఎండింగ్లో కానీ ఆ వర్బ్ తర్వాత కానీ వస్తే అవి మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అవుతాయి. అది ఒకటి మీరు గమనించాలి. సో హీ సైన్డ్ ద డాక్యుమెంట్ హిమ్సెల్ఫ్, హీ సైన్డ్ ద డాక్యుమెంట్. ఇక్కడ హిమ్సెల్ఫ్ అనేది ఎక్కడా పెట్టడానికి లేదు. వర్బ్ తర్వాత మనకి ఇంకా ఈ ఆబ్జెక్ట్ కూడా వచ్చింది. సో ఆబ్జెక్ట్ తర్వాత మనకి అక్కడ ప్రొనౌన్ వచ్చింది. సో అది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో మనకి ఎప్పుడైతే సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వచ్చి తర్వాత ఆబ్జెక్ట్ కూడా ఉండి ఎండింగ్లో కనుక మనకి అంటే వర్బ్ తర్వాత వచ్చేటటువంటి ఈ ప్రొనౌన్స్ మనం ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్గా తీసుకుంటాము. అక్కడ ఆ యాక్షన్ రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ పర్సన్కి ఆ సబ్జెక్ట్కి రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆ యాక్షన్ ఎంఫటిక్ ప్రొనౌన్ కేసులో ఆ యాక్షన్ ఆ సబ్జెక్ట్ గురించి చేసినటువంటి యాక్షన్ కొంచెం ఎంఫసైజ్ చేస్తున్నట్లుగా నొక్కి చెప్తున్నట్లుగా వస్తుంది. ఆ వేరియేషన్ గమనించుకోండి. అక్కడ సబ్జెక్ట్ తర్వాతే వస్తుంది, ఇక్కడ మోస్ట్లీ ఎండింగ్లో వస్తుంది ఆ ప్రొనౌన్. సో ప్రొనౌన్ వర్డ్స్ అనేవి సేమ్, ఆ ప్లేస్ని బట్టి ఆ సెంటెన్స్లో ఆ ప్లేస్ని బట్టి అవి రిఫ్లెక్సివ్ గాను ఎంఫటిక్ గాను సెపరేట్ అవుతుంటాయి. అండ్ నెక్స్ట్ ప్రొనౌన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటే అది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, ఒక్కొక్క వ్యక్తి గురించి ఒక్కొక్కసారి మాట్లాడినట్లుగా. అంటే ఏ పర్సన్స్ని అయితే రిఫర్ చేస్తుందో అక్కడ ఎట్ ఏ టైం ఒక్కొక్కరిని గురించి అక్కడ చెప్తుంది అనమాట ఈ పర్టికులర్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అనేది. చూడండి, దే రిఫర్ టు
నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ థింగ్స్ వన్ ఎట్ ఏ టైం. అక్కడ ఉన్నటువంటి ఒక నంబర్ ఆఫ్ పర్సన్స్ని, ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కసారి థింగ్స్ చూసుకున్నా సరే, ఏమైనా వస్తువు చూసుకున్నా ఒక్కొక్కటిగా చెప్తున్నట్లు ఇక్కడ మనకి ఆ ప్రొనౌన్ అనేది యూజ్ చేయబడుతుంది. ఇక్కడ చూడండి, ఈ ఈచ్, ఎయిదర్, నెయిదర్ అనేవి యాక్చువల్గా మనం ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్గా తీసుకుంటాము. మోస్ట్లీ ఇవి ఆఫ్ అనేటటువంటి ప్రిపోజిషన్స్తో ఫాలో అయ్యి ఉంటాయి. సో ఈచ్ ఆఫ్ దెమ్, నెయిదర్ ఆఫ్ దెమ్, ఎయిదర్ ఆఫ్ ద టూ, అలా ఏ నెంబర్ అయితే, ఎంతమంది అయితే ఏ పర్సన్స్ ఆర్ థింగ్స్ మనం తీసుకుంటున్నామో వాళ్ళని ఒక్కొక్కళ్ళ గురించి చెప్తున్నట్లుగా ఈ ప్రొనౌన్ యూజ్ చేసినప్పుడు మనకి భావం వ్యక్తమవుతుంది. అండ్ ఇవి ఎప్పుడు కూడా సింగులర్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళని వన్ ఎట్ ఏ టైం చెప్తారు కాబట్టి ఇవి సింగులర్లో ఉంటాయి. అలాగే సింగులర్ వర్బే, హెల్పింగ్ వర్బే అక్కడ ఫాలో అవుతుంది ఆ ప్రొనౌన్స్తో పాటుగా. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్. ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ ప్రెసెంట్. ఈచ్ అంటే అక్కడ ఎంతమంది గర్ల్స్ అనేది మనకు తెలీదు, కానీ ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ ప్రెసెంట్. ప్రతి ఒక్క గర్ల్ కూడా అక్కడ ప్రెసెంట్ అయ్యారు, ఒక్కళ్ళ గురించి చెప్తున్నట్లు. అందుకే మనం ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ అని తీసుకున్న ఈచ్ ఒక్కొక్కళ్ళుగా, ఈజ్ ప్రెసెంట్ అని ఇక్కడ మనం సింగులర్ ఫార్మ్ ఆఫ్ హెల్పింగ్ వర్బే తీసుకుంటాము. ఇలాగే చూడండి, నెయిదర్ ఆఫ్ ద ఆన్సర్స్ ఈజ్ కరెక్ట్. నెయిదర్ ఆఫ్ ద ఆన్సర్స్ ఈజ్ కరెక్ట్. నెయిదర్ ఆఫ్ దీస్ బుక్స్ ఈజ్ గుడ్ అండ్ ఎయిదర్ ఆఫ్ దెమ్ వాజ్ ఫ్రెండ్లీ. ఇలా ఎయిదర్, నెయిదర్, ఈచ్ అనేటటువంటివి మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్గా తీసుకుంటాము. ఇవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లుగా ఒక్కొక్కళ్ళకి మనకి అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రొనౌన్ వచ్చి ఇండెఫినెట్ ప్రొనౌన్. సో ఇండెఫినెట్ అంటేనే డెఫినెట్గా ఎవరికి ఏంటి అనేది వర్తించడం మనకి అర్థం కాదు, తెలియదు అనమాట. దెన్ డు నాట్ రిఫర్ టు ఎనీ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్. తీసుకున్నటువంటి ప్రొనౌన్ ఏదైతే ఉందో అది ఎందుకు ఇండెఫినెట్ ప్రొనౌన్గా తీసుకుంటామంటే అది ఏ పర్సన్కి, ఏ థింగ్కి వ్యక్తం అవుతుందో అనేది మనకి తెలియదు. పర్టికులర్ పర్సన్కి అనేటటువంటిది మనకి అక్కడ అర్థం రాదు. చూడండి ఎలాంటి వర్డ్స్ మనకి ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్గా వస్తున్నాయంటే సమ్. సమ్ అంటే ఎవరికి, ఎవరికి అనేది మనకు తెలుస్తుందా? సమ్ కొద్దిగా, ఏంటది, ఏ వస్తువు, లేదా సమ్ వన్, సంథింగ్, ఇలాంటివి ఎవరికి ఏంటి అవి రిఫర్ అవుతున్నాయి అనేది మనకి పర్టికులర్గా తెలియదు. అలాగే ఆల్. ఆల్ అంటే ఆల్ అంటున్నాం కానీ పర్టికులర్గా ఎవరు ఏంటి అని ఏమి చెప్పం. అలాగే నన్, నో వన్, ఎనీబడి, నోబడి, ఎవ్రీథింగ్, నథింగ్, నో, ఇవన్నీ కూడా యాక్చువల్గా ఇలాంటి పదాలన్నీ కూడా మనం ఇండెఫినెట్ ప్రొనౌన్స్గా తీసుకుంటాము. చూడండి ఎగ్జాంపుల్స్. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ చేంజ్. సో నథింగ్, ఆ నథింగ్ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది అనేది తెలీదు, కానీ నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ చేంజ్. సో నథింగ్ అనేటటువంటి వర్డ్ని మనం ఇండెఫినెట్ ప్రొనౌన్గానే తీసుకుంటాము. అండ్ వన్ షుడ్ లవ్ వన్స్ పేరెంట్స్. ఆ వన్ ఎవరికి రిఫర్ చేస్తుంది? అందరికి రిఫర్ చేస్తూ ఈచ్ వన్కి చెప్తున్నట్లు వన్ షుడ్ లవ్ వన్స్ పేరెంట్స్. ఇక్కడ ఇండెఫినెట్గా, పోనీ ఇక్కడ డిస్ట్రిబ్యూట్గా తీసుకోవడానికి కూడా అక్కడ మనకి ఈచ్ అలా రాకుండా వన్ షుడ్ లవ్ వన్స్, వన్ షుడ్ లవ్ అంటే ఎవ్రీ వన్ లాగా వస్తుంది. సో వన్ షుడ్ లవ్ వన్స్ పేరెంట్స్. ఆ వన్ అనేటటువంటి వర్డ్ ఇక్కడ మనకి ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్గా చూపబడుతుంది. అలాగే ఎనీథింగ్ మే హ్యాపెన్ ఎట్ ఎనీ టైం. ఎనీథింగ్, ఎనీ అనేటటువంటి వర్డ్ కూడా మనం ఇండెఫినెట్ ప్రొనౌన్గానే తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ వీటిలో భాగంగా మనం ఈ ఇంపర్సనల్ ప్రొనౌన్ని కూడా ఒకసారి చెప్పుకుందాం. ఇంపర్సనల్, పర్సనల్ ప్రొనౌన్స్ చెప్పుకున్నాము. అక్కడ యాక్చువల్గా ఇట్ అని సబ్జెక్టివ్ ఫామ్లో, అలాగే ఇట్ అని ఆబ్జెక్టివ్ ఫామ్లో తీసుకున్నాము. కానీ ఈ ఇట్ అనేటటువంటి పర్టికులర్ ప్రొనౌన్ని మనం ఇంపర్సనల్ ప్రొనౌన్గా తీసుకుంటాము ఒక స్పెషల్ కేస్ లాగా. ఎందుకనంటే ఇది యాక్చువల్గా ఈ డిస్టెన్స్, టైం, టెంపరేచర్, వెదర్ ఇలాంటి వాటన్నిటికీ కూడా
ప్రొనౌన్గా యూజ్ చేయబడుతుంది. అందుకని చెప్పి మనం ఇది ఒక ఇంపర్సనల్ ప్రొనౌన్గా గుర్తిస్తాము. చూడండి, ద ప్రొనౌన్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ టైమ్, వెదర్, డిస్టెన్స్ అండ్ టెంపరేచర్. ఓకేనా? సో ఇక్కడ WEATHER వెదర్, వెదర్, టెంపరేచర్, డిస్టెన్స్ కూడా. సో మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే ఇట్ ఈజ్ 10 o'clock నౌ, ఇట్ ఈజ్ 10 o'clock నౌ. ఆ ఇట్ అనేటటువంటిది ఖచ్చితంగా ప్రొనౌనే, అయితే అక్కడ రిఫర్ చేస్తున్నటువంటిది టైంకి. సో ఆ టైంని రిఫర్ చేస్తుంది కాబట్టి మనం ఇట్ అనేటటువంటిది యూజ్ చేస్తున్నాము. అండ్ అలాగే ఇక్కడ వెదర్కి సంబంధించి ఇట్ ఈజ్ టూ హాట్, ఇట్ ఈజ్ టూ హాట్. సో ఇలాంటి కేసెస్లో యాక్చువల్గా ఇట్ అనేటటువంటిది ఇంపర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రొనౌన్ చూస్తే రెసిప్రోకల్ ప్రొనౌన్. రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే రెసిప్రోకల్ అవ్వడం. అది ఎలాగా చూడండి, ఈచ్ అదర్, వన్ అనదర్. యాక్చువల్గా ఈ రెండు ఫ్రేజెస్ మనకి ఈ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ లాగా యూజ్ చేయబడతాయి. చూడండి, ఈచ్ అదర్ అక్కడ రెసిప్రోకల్ అవుతుంది. అండ్ వన్ అనదర్, ఇవి ఎలా అంటే ఈచ్ అదర్ అండ్ వన్ అనదర్ ఎలాగా డివైడ్ అవుతాయి అంటే ఓన్లీ టూ పర్సన్స్ ఉన్నప్పుడు మనం ఈచ్ అదర్ అనేది యూజ్ చేస్తాము. మోర్ దాన్ 2 persons ఉంటే మనం వన్ అనదర్ అని యూజ్ చేస్తాము. వి షుడ్ హెల్ప్ వన్ అనదర్, ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ షుడ్ హెల్ప్ వన్ అనదర్. ఓకే, ద డ్రెస్సెస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఈచ్ అదర్ అంటే ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు అన్నట్లుగా. ఇక్కడ అందరూ కూడా ఒక్కొక్కళ్ళు హెల్ప్ చేసుకోవాలి, ఈ టైప్లో వస్తుంది అనమాట. సో ఈచ్ అదర్ అండ్ వన్ అనదర్ ఇవి రెండు కూడా రెసిప్రోకల్ ప్రొనౌన్స్లోకి వస్తాయి. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే బోత్ ద ఫ్రెండ్స్ హెల్ప్డ్ ఈచ్ అదర్. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది బోత్ అంటే అక్కడ ఇద్దరే ఉన్నారు అని చెప్పి. సో బోత్ ద ఫ్రెండ్స్ హెల్ప్డ్ ఈచ్ అదర్, ఇద్దరే ఉన్నారు కాబట్టి అక్కడ ఈచ్ అదర్ అనేటటువంటి రెసిప్రోకల్ ప్రొనౌన్ వచ్చింది. అండ్ ఇక్కడ ఆల్, అందరిని తీసుకున్నాం. ఆల్ తీసుకున్నప్పుడు ఆల్ ద ఫ్రెండ్స్ హెల్ప్డ్ వన్ అనదర్, అందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు చేసుకున్నారు. సో అమాంగ్ అయినప్పుడు వన్ అనదర్ అని, బిట్వీన్ అయినప్పుడు ఈచ్ అదర్ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ రిలేటివ్ ప్రొనౌన్. ఈ రిలేటివ్ ప్రొనౌన్ అంటే యాక్చువల్గా ఇది 2 sentencesని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇక్కడ ఇచ్చేటటువంటి ప్రొనౌన్ ఏదైతే వస్తుందో అది 2 sentencesని జాయిన్ చేస్తూ ఎక్కడైతే ఆ రిలేటివ్ ప్రొనౌన్ రిలేషన్ చూపించేటటువంటి ప్రొనౌన్ యూజ్ చేస్తామో దానితో ఏర్పడేటటువంటి క్లాజ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. యాక్చువల్గా ఈ రిలేటివ్ ప్రొనౌన్స్కి సంబంధించినటువంటి టాపిక్ని మనం డీటెయిల్డ్గా మళ్ళీ ఒకసారి చూద్దాము. ఫర్దర్ గ్రామర్ టాపిక్ వచ్చినప్పుడు ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే రిలేటివ్ క్లాజెస్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఇంకా డీప్గా వెళ్ళి దీని గురించి తెలుసుకుందాము. ఇక్కడ మనం యాక్చువల్గా రిలేటివ్ ప్రొనౌన్స్గా హూమ్, హూజ్, విచ్, దట్, వేర్, వెన్ అంటే ఇక్కడ పర్సన్స్ విషయానికి వస్తే హూ, హూమ్, హూజ్ అని, అలాగే థింగ్స్ వస్తే విచ్ అని యూజ్ చేస్తాము. కొన్ని సందర్భాల్లో దట్ కూడా, అంటే కొన్ని సందర్భాల్లో విచ్ ఆర్ దట్ ఏదైనా అప్లికబుల్ అవుతుంది. ఈ దట్ అనే దానికి చిన్న రూల్ ఉంది, ఓన్లీ దట్ మాత్రమే వస్తుంది కొన్ని కేసెస్లో. అలాగే ప్లేసెస్కి వచ్చేసరికి మనం వేర్ అండ్ టైం వచ్చేసరికి వెన్. యాక్చువల్గా ఇవి వేర్ అండ్ వెన్ అనేవి చాలా రేర్గా యూజ్ చేస్తాము. అలాగే బట్ అండ్ యాజ్ అనేవి కూడా ఒక్కొక్కసారి వస్తుంటాయి. ముఖ్యంగా మనం చూసేది హూ, హూమ్, హూజ్, విచ్, దట్ అండ్ మిగిలినవి కూడా యాక్చువల్గా తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే ఐ సా ఎ బాయ్ హూ వాజ్ బ్లైండ్. ఇక్కడ 2 sentencesగా అది ఎలా డివైడ్ అవుతుంది? ఐ సా ఎ బాయ్, హీ వాజ్ ఎ బ్లైండ్ బాయ్, హీ వాజ్ బ్లైండ్ అని చెప్పి వస్తే ఆ రెండింటిని కనెక్ట్ చేస్తూ అంటే ఐ సా ఎ బాయ్, ద బాయ్ వాజ్ బ్లైండ్. ఆ ద బాయ్ అనేటటువంటి రిపిటేషన్లో వచ్చిన
సబ్జెక్ట్ని మనం తీసేసి ఈ 2 సెంటెన్సెస్కి రిలేషన్ చూపిస్తూ ఒక సెంటెన్స్ లాగా ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ అనే దాన్ని యూజ్ చేసి యాక్చువల్గా జాయిన్ చేస్తాము. ఈ క్రమంలో ఈ రిలేటివ్ ప్రొనౌన్ ఏదైతే సెంటెన్స్లో యూజ్ చేస్తున్నామో దానికి ముందు వచ్చేటటువంటి ఆ ప్రొనౌన్ని రిఫర్ చేస్తున్నటువంటి నౌన్ ఏదందో దాన్ని యాక్చువల్గా మనం ఇట్స్ యాంటిసిడెంట్, ఆ ప్రొనౌన్ యొక్క యాంటిసిడెంట్గా తీసుకుంటాము. అంటే ఇక్కడ నౌన్ అనో సబ్జెక్ట్ అనో ఇలా కాకుండా ఇక్కడ యాక్చువల్గా సబ్జెక్ట్ కాదు, ఈ నౌన్కి ఏ ప్రొనౌన్ అయితే రెఫర్ అవుతుందో దానికి ఆ ప్రొనౌన్కి ముందు వచ్చేటటువంటి ఆ నౌన్ని మనం యాంటిసిడెంట్ అని అనుకుంటాము. సో నౌన్ అని కాకుండా యాంటిసిడెంట్ అని చెప్పుకుంటాము. చూడండి, షీ ఈజ్ ద లేడీ హూమ్ ఐ సా ఎస్టర్డే. సో షీ ఈజ్ ద లేడీ, ఐ సా ద లేడీ ఎస్టర్డే అని ఉంటే ఆ 2 సెంటెన్సెస్ని జాయిన్ చేసేటప్పుడు మనం ఈ హూమ్ అనేటటువంటి రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేసి దాన్ని ఒక రిలేటివ్ క్లాజ్గా రాసుకుని ఆ 2 సెంటెన్సెస్ని యాక్చువల్గా జాయిన్ చేసి యూజ్ చేస్తాం. అలాగే ఐ హ్యావ్ ఎ వాచ్ విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. సో థింగ్స్కి వచ్చేసరికి మనం విచ్ యూజ్ చేస్తాము అండ్ దట్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ దట్ పర్టికులర్గా విచ్ యూజ్ చేయలేని సందర్భాల్లో కూడా వస్తుంటుంది. చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద బుక్ దట్ ఐ లైక్డ్ ద మోస్ట్. ఇక్కడ కూడా విచ్ అని యూజ్ చేసుకోవచ్చు, పర్టికులర్ కేసెస్ ఉంటాయి. సో యాక్చువల్గా మనం ఈ ప్రొనౌన్స్ యాక్చువల్గా 11 టైప్స్ చెప్పుకున్నాము. ఈ ప్రొనౌన్స్ లిస్ట్ అంతా కూడా మీరు ప్రిపేర్ చేసుకుని దేనికది డివైడ్ చేసుకుని మళ్ళీ గుర్తుపెట్టుకుంటే మీరు యూజ్ చేయడానికి వీలుగా ఉంటుంది, వాటిని గుర్తించడానికి కూడా వీలుగా ఉంటుంది. సో ప్రొనౌన్స్కి సంబంధించినటువంటి క్లాస్ మీకు పూర్తిగా అర్థమైందని చెప్పి ఆశిస్తాను. సో ఈరోజు మీకు జరిగేటటువంటి యూట్యూబ్ లైవ్ ఎగ్జామ్లో ప్రొనౌన్స్ మీద టెస్ట్ ఉంటుంది. సో మంచిగా విని ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.